నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం। కరోనా మహమ్మారి భారీ నుండి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నరేంద్ర మోదీను మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి। ముధోల్ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్। కరోనా మహమ్మారి భారీ నుండి దేశ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకున్న నరేంద్ర మోదీ గారిని మరోసారి దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు। నిర్మల్ జిల్లా తానూరు మండలంలో ఎల్వి జౌలా బి కోలూరు గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। రానున్న ఎన్నికలలో దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు। నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, సమీప భవిష్యత్తులోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోందని, దేశానికి మళ్లీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు। మండల కేంద్రంలో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించారు। ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు। ఈ కార్యక్రమంలో పార్టీ మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు। 50,000 ఇల్లు వచ్చిన తర్వాత మీకు కూడా ఎవరి కిరాయి ఇంట్లో కూడా ఉంటారు వాళ్ళకు మొట్టమొదటి రాపి ఏమి చెప్తా నామే ఇస్తాను। ఇప్పుడు ఆ పంటకు నేను మార్కెట్ యార్డ్ చేసే జిమ్మేదారి నా మీద। ఇక మన పర్సనల్ సమస్య చాలా ఉన్నాయి। 10 సంవత్సరాల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరికి పట్టించుకోలేదు। భర్త చనిపోతే భార్యకు పెన్షన్ లేదు, ఉన్నదమ్మా? భార్యకు పెన్షన్ లేదు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ లేదు। 7 సంవత్సరాల నుంచి బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, కొత్త పిఎఫ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ లేదు। వయసు అయింది 50 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ కొత్త కార్డు లేదు। అదంగా మన కొడుకు పెద్దరు ఇంటి గోడలు వచ్చింది, మన్మడిందో మన్మనాడింది, పెన్షన్ కార్డు లేదు। పేర్లుంటే